పెద్దపల్లిలో ప్రోటోకాల్ రగడ జిల్లాలో పెను దుమారం రేపుతోంది. తన విషయంలో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ గెడ్డం వంశీ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో రచ్చ ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఎంపీ వంశీ చేసిన హాట్ కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ కాకా వర్ధంతినాడు అసలేం జరిగింది? ఎంపీ వంశీ అలకు ప్రధాన కారణమేంటి? పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ రగడ. అధికారుల తీరుపై ఎంపీ గడ్డం వంశీ ఫైర్. ఎంపీగా తానేంటో నిరూపిస్తానంటున్న వంశీ. కాకా జయంతి నాడు అసలేం జరిగింది? పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ రగడ జిల్లా రాజకీయాల్లో రచ్చరేపుతోంది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ విషయంలో మొదలైన ప్రోటోకాల్ రగడ చిలికి చిలికి గాలివానలా తయారైంది. అధికారిక కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదని, శిలాఫలకాలపై ఎంపీగా తన పేరు సైతం పెట్టడం లేదంటూ ఎంపీ గడ్డం వంశీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే గడ్డం వంశీ తనకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అయినా ఎంపీగా తాను చేయాల్సిన పనులు చేస్తానంటూ నిండు సభలో ప్రస్తావించాడు. నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ నా మాటిస్తూ ధన్యవాదాలు. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం పెద్దపల్లి ఐబీ గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో మరోసారి ప్రోటోకాల్ గురించి ఎంపీ వంశీ ప్రస్తావించారు. తన విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, కాకా జయంతి, వర్ధంతి కార్యక్రమాలపై జీవో ఉన్నా జిల్లా కలెక్టర్ అధికారికంగా చేయకుండా అగ్రకులానికి చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడని అనడం కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు జిల్లా అధికారుల్లో సైతం దుమారం రేపుతోంది. కానీ ఇక్కడ మన లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కాకా గారి వర్ధంతి జరుపుకోలేదని చెప్పి చాలా బాధాకరంగా మీ అందరి ముందు ఈరోజు తెలియజేస్తున్నాను. ఒక గవర్నమెంట్ జియో ఉన్నప్పటికీ కూడా ఈ అగ్రకుల మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో, అక్కడ నేషనల్ అమిత్ షా మైండ్ సెట్ ఎట్లున్నదో, ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో కూడా అదే కుల పిచ్చితోటి పనిచేస్తున్న ఈ కలెక్టర్కి ఒక నీటి పాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే కాకా గారు తెలంగాణ కోసం పోరాటం చేసినారు. 1969 యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా తిని లెక్క చేయకుండా తెలంగాణ కోసము జై తెలంగాణ అని చెప్పి పోరాడినారు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నా ఆఖరి శ్వాస తీసుకుంటా అని చెప్పి చేసినారు. అట్లనే జరిగింది. కానీ జియో ఇచ్చిన తర్వాత కూడా మీరందరూ గమనించాలా, వేరే కలెక్టర్ ఆఫీసులు అన్నిట్లా కాకా గారి వర్ధంతి జరుపుకున్నారు. నిజామాబాద్లో కానివ్వండి, మంచిర్యాలలో కానివ్వండి, అన్ని కలెక్టర్ ఆఫీసులలో చేసినారు. కానీ కేవలం పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో ఇది చేయకపోవడం చాలా బాధాకరం. తన విషయంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ వంశీ మండిపడుతున్నారు. జిల్లా అధికారులు సైతం ప్రోటోకాల్ పాటించకపోవడంపై గడ్డం వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4న యువ వికాసం బహిరంగ సభలో ప్రోటోకాల్పై బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఎంపీ వంశీ అంతటితో ఆగకుండా గురువారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్లో సైతం అలాంటి వ్యాఖ్యలే చేయడంతో అసలు పెద్దపల్లిలో ఏం జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. వంశీ కామెంట్లతో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయా అంటూ జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వంశీ చేసిన వ్యాఖ్యలు
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల 2 జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వంశీ కామెంట్లపై అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలము దళితులకే కాదు, కాకా లాంటి పెద్ద లీడర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసినా దాన్ని లెక్క చేయకుండా కాకా గారిని అవమానించినారు, మా అందరిని అవమానించినారు. మేము దీన్ని సహించము, ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. కులపిచ్చితోటి పనిచేస్తే సమాజం ముందుకు వెళ్ళదని చెప్పి అంబేద్కర్ గారు కూడా వారి బుక్స్లో రాయడం జరిగింది. చదువుతోటి గుణం రాదు అని చెప్పి ఇది ఒక మంచి ఉదాహరణ, మీరు అందరు గమనించాలి. మంచిగా చదువుకోవడము ఒకటైతే గుణం మంచిగా ఉండాలి. సమాజంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొని ముందుకెళ్తేనే మన సొసైటీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా వంశీ తండ్రి గడ్డం వివేక్, బాబాయ్ వినోద్ గెలిచారు. తన కొడుకు వంశీకి ఎంపీ టికెట్ ఖరారు కోసం తండ్రి వివేక్ పార్టీ హైకమాండ్తో తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే వంశీకి ఎంపీ టికెట్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై పార్టీ పెద్దలు, జిల్లా నేతలతోనూ మంతనాలు జరిపారు. దీంతో చివరి నిమిషంలో వంశీకి ఎంపీ టికెట్ దక్కింది. అయితే అప్పుడు ఎంపీ టికెట్ కోసం జరిగిన పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న ప్రోటోకాల్ విషయం పట్ల వివేక్ కుటుంబానికి కాంగ్రెస్ పెద్ద నాయకులతో సఖ్యత లేదనేది అర్థమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎంపీ టికెట్ కోసం చాలా మంది లైన్లో ఉన్నా వంశీ కోసం వివేక్ అనేక మంతనాలు జరిపినా చివరకు పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకున్నాకే టికెట్ వచ్చిందన్న విషయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న గడ్డం వంశీ ఇలా ప్రోటోకాల్ విషయంపై పలుమార్లు ప్రస్తావించడంతో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలతో సఖ్యత లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలని, అదంతా మీకు తెలుసు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వంశీ వ్యాఖ్యలు చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అగ్రనేతలు, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులతో వివేక్ కుటుంబానికి సఖ్యత లేదన్నది బాహాటంగానే అంతా చర్చించుకుంటున్నారు. పెద్దపల్లి కలెక్టర్ కాకా జయంతి వేడుకలను అధికారికంగా జరపలేదని ఆరోపించడం ఒకెత్తైతే, ఆయన అగ్రకులస్తునిగా వ్యవహరిస్తున్నారు అని కామెంట్స్ చేయడం పట్ల జిల్లాలో అసలు ఎవరిని శాసిస్తున్నారో అర్థం కాక కేడర్ అయోమయంలో ఉంది. అసలు జిల్లా స్థాయి అధికారులు ఎవరికి పనిచేస్తున్నారో అన్న చర్చ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ ఓ అగ్రకులస్తుడిగా వ్యవహరిస్తున్నారని ఎంపీ హాట్ కామెంట్స్ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎంపీ గడ్డం వంశీకి అంతలా చికాకు, కోపం తెప్పించిన ఘటన అసలు ఏం జరిగి ఉంటుంది? కార్యకర్తలంతా చర్చించుకుంటున్నారు. దీనంతటికీ కారణం స్థానిక మంత్రేనా కారణమన్న సందేహాలను కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వర్గపోరును పక్కన పెట్టి నేతలు, అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.